ఆశపడుతున్నాను కనుక నా కోసం కూడా ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరు కోరుతున్నాను. మరి సమయంలో వాక్య భాగంకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన ప్రేమ తండ్రి కృతజ్ఞతమైన తర్వాత తప్పకుండా వందనాలు తండ్రి. ఇంతవరకు జరిగే ఆరాధన కార్యక్రమంలో మీరు సహాయం చేసి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. సరైన మీ యొక్క మాటలు నేను ధ్యానించినందుగా ప్రభావం జ్ఞానంతో చక్కని ధైర్యంతో మిమ్మల్ని అడుగుతున్నాను. వినినటువంటి మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని గురించండి ప్రభావం. లైవ్ ద్వారా చూసిన బిడ్డలందరినీ కూడా చూపించండి, ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి ప్రభావం. ఈ చిన్న ప్రాంతంలో తగ్గట్టే క్షమించి ఆశీర్వించి అభివృద్ధి పరుస్తున్నాను. ఏం చేసిన బట్టి అడిగేట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో వాక్యం చెప్పుకుందాం, దేవుని యొక్క మాటలు చెప్పుకుందాం. మరి అదేవిధంగా మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్పుకుందాం. 145వ కీర్తన 145వ కీర్తన మొదటి విషయం చేస్తున్నట్లయితే, రాజువైన నా దేవా నిన్ను కనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. రాజువైన నా దేవా నేను ఇప్పుడు కూడా కనపరుస్తాను, నీ నామమును ఎప్పుడు కూడా నిత్యము కూడా సన్నతిస్తాను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినం అంటే ప్రతిరోజు కూడా మనం దేవుడిని స్తుతిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కరు కూడా మనం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా మనం దేవుడిని స్తుతిస్తున్నారా లేదా? అనుదినము కూడా నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఇటు విధంగా ఆరాధించాలి. మరి 146వ కీర్తనలో చూసుకున్నట్లయితే, యెహోవాను స్తుతించుడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను. మనం దేవుడిని ఎలా స్తుతించాలంట? మన యొక్క జీవిత కాలం అంతయు కూడా దేవుడికి సమయాన్ని సమర్పించాలి. జీవిత కాలం అంతయు కూడా మనం దేవుడిని ఆరాధించాలి, స్తుతించాలి. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుడిని కీర్తించను. మనం ఎంతవరకు అయితే బ్రతుకుంటామో అంతవరకు కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం చేసిన పరిపాలనలో, మనకు అన్నిటి విషయంలో కూడా, మన సమస్త కార్యాలన్నిటిని కూడా మనకు దేవుడు కాచి కాపాడుతాడు. మనం దేవుడిని బ్రతుకు కాలం అంతా కూడా స్తుతించాలి. అదే ధ్యాన భాగంలో చూసుకున్నట్లయితే మనం చెప్పుకునే అంశం ఏంటంటే, దేవునికి దూరమైనప్పుడు కలిగే బాధలు అనమాట. ఏ అంశము? దేవునికి దూరమైనప్పుడు కలిగే బాధలు. అదే విధంగా మనలో జాలి, దయ, కరుణ, కనికరం ఇవన్నీ ఉన్నాయి లేవనేది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అదే ధ్యాన భాగం చూసుకున్నట్లయితే లోకాసు వార్త 15వ అధ్యాయం చదువుకున్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయం మనం కొన్ని విషయాలు చదువుకున్నాం. మరి ఇదంతా మనం ధ్యానించుకున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా విన్నట్లయితే ఇదంతా కూడా మనం ధ్యానించుకున్నాం. ఒకప్పుడు సమస్తమైన కుంకరలను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా చదువుకుంది. సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఎక్కడికి వచ్చారంట? దేవుని దగ్గరికి వచ్చారు. ఎవరెవరమ్మా? సుంకరులు, పాపులను, సమస్తమైన ప్రజలందరూ కూడా ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి, యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు అది చూశారు. ఏం చూశారు? సమస్తమైన ప్రజలందరూ సుంకరులు, పాపులు, పాపం చేసిన చాలా మంది ఉన్నారు. దేవుడి దగ్గర రాకూడదా? దేవుడిని కలిగి ఉండకూడదా? ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని మొరపెట్టాలి. పాపులను, సుంకరులను వచ్చి ఆయన బోధ వినటకు వస్తే పరిసయ్యులు, శాస్త్రులు చూసి ఏమన్నారట? ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయిస్తున్నాడని చాలా చదువుకునేది. పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటున్నారంట? పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించిన. భోజనం అంటే ఏంటి? దేవుని యొక్క మాటలను ఆ సుంకరులకి, పాపులకి ప్రకటించుండగా ఈ పరిసయ్యులు, శాస్త్రులు చదువుకుంటున్నారు అనమాట. వాళ్ళు చెప్పకూడదు దేవుని యొక్క మాటలు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు చదువుతున్నారు అనమాట. ఇలా ఎంతో మంది ప్రజలు, చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని
విరోధంగా పోస్తున్నారు, సలుగుతున్నారు. ఏవో ఒక మాటలు ప్రజల మీద మమ్మల్ని మనలందరిలో ఉన్నారు లేదా సాతాను మనల్లో కూడా ఉండి గలుగులు పెడుతూనే ఉన్నాడు. అయితే 3వ వచనం చూసినట్లయితే లోకాసు వార్త 15వ అధ్యాయం అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెనక్కి వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పింది కదా. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సుంకరులకి పాపులకి దేవుడు బోధ చేస్తున్నాడు అన్నమాట. అక్కడ ఏం చెప్పాడు, పరిశీలించి శాస్త్రం సరైన జవాబుని ఇచ్చాడు. అందుకు ఆయన వారితో ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు, మీలో ఏ మనిషినికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెనక వెళ్ళడా. ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఇక్కడ ఉన్నాయి? 90. 100 గొర్రెలను 100 గొర్రెలలో ఒకటి తప్పిపోతే మిగతా 99 గొర్రెలను ఎక్కడ విడిచిపెట్టాడు? అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతుకుతారా వెతకరా? మనమైనా అలా వెతుకుతామా వెతకమా? ఒక గొర్రె కోసం దానిని వెనక్కి వెళ్ళడా. అది దొరకనప్పుడు సంతోషంతో దాని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితుల్ని పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించింది. ఆ యొక్క గొర్రె అంట వెతకడానికి వెళ్ళేటప్పుడు ఆ గొర్రె దొరికింది. దొరికిన తర్వాత ఏం చేశాడు, తన భుజముల మీద తీసుకొచ్చి ఇంటి దగ్గర పొరుగు వారికి అందరికి కూడా చెప్పి, నా యొక్క గొర్రె పేరు దొరికింది అని మనమైనా సరే చెప్పుకుంటామా లేదా అని సంతోషించారు అనమాట. తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 100 మందిలో 99 మంది మారు మనసు పొందకపోయినా ఒక్కరు దేవుని దగ్గర మారు మనసు పొందినా అది దేవునికి సంతోషమేనా కాదా? ఇక్కడ ఏమైందంటే 100 మంది గొర్రెలలో 99 మంది పాపం చేసిన వారే. 100 మంది పాపం చేసిన వారు, అందులో ఒక్క గొర్రె మాత్రమే తప్పిపోయింది. అంటే ఆ పాపంలో నుండి బయటికి వచ్చేసింది. ఆ గొర్రె ఏంటి, దేవుని దగ్గర క్షమాపణ అడిగింది అనమాట. అంటే నేను పాపం చేశాను, నా పాపాలని క్షమించండి అని చెప్పి ఇక్కడ ఆ గొర్రెమో క్షమాపణ అడిగింది. అదే 8వ వచనం చూసినట్లయితే, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టు కంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు మూర్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెనకగా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అయితే చూడండి, ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములు, ఇప్పుడు మన దగ్గర ఒక 10 బంగారు కాసులు ఉన్నాయనుకో, అవి మన దగ్గర ఆ నాణ్యంలో ఒక్కటి పోయినా ఏం చేస్తాం మనం, దాని వైపే మన దృష్టి అంతా ఉంటది. ఆ 9 తన దగ్గర ఉన్నాయి, ఒక్కటి మాత్రము ఆ వెండి నాణ్యము పోయింది. ఏం చేసింది ఆ స్త్రీ, తన ఇల్లుని తను చక్కబెట్టుకొని ఆమె ఒక నాణ్యం పోగొట్టడం కంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెనకగా
కదా. అంటే మనము కూడా ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఏం చేస్తాం? దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? మనకు లైట్లు ఉంటే లైట్లు, లేదంటే దీపం ఉన్నప్పుడు ఆ దీపం దాన్ని వెలిగించి అది దొరికిన వరకు కూడా ఏం చేస్తాం? వెతుకుతూ ఉంటాం అన్నమాట. అదే ఈ స్త్రీ అంట 10 వెండి నాణ్యంలో ఒక వెండి నాణ్యము పోగొట్టుకుందనమాట. అయితే అది దొరికినప్పుడు అది దొరికింది, ఆ ఒక వెండి నాణ్యము దొరికింది. అది దొరికినప్పుడు తన చెరుకత్తులను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించింది. అంటే అది ఒక వెండి నాణ్యం దొరికిందని ఆ స్త్రీ ఏం చేస్తుందట? సంతోషిస్తుంది అనమాట. అంటే ఇరుగు పొరుగు వారికి చెప్పుకొని సంతోషిస్తుంది. నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అందులో 10 మంది మనుషుల్లో 9 మంది మారు మనసు పొందలేదు. ఒక్క స్త్రీ మాత్రమే మారు మనసు పొందింది, దేవుని దగ్గర పశ్చాత్తాపం పడింది అనమాట. అదే 11వ వచనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 కుమారులు ఉంటారనమాట. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండేవి. ఎంతమంది ఉన్నారమ్మా? ఒక మనుష్యునికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు అంటాడంట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగముని ఇమ్మని తన తండ్రిని అడిగాడు. ఎవరంటారంట? ఒక మనుష్యుడికి 2 కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడు అడుగుతాడు అనమాట. ఏమని అడుగుతాడు? డాడీ లేదంటే నాన్న అని పిలిచి ఆస్తిలో నాకు వచ్చు భాగాన్ని ఇవ్వు అని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. పెద్దవాడికి ఎంత, చిన్నవాడికి ఎంత అని తన ఆస్తిని పంచిపెట్టాడు అనమాట. అయితే కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసిను. ఇక్కడ ఏం చేశాడంటే వాళ్ళ తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇచ్చి, నా వాటా నాకు ఇచ్చి అని చెప్పి తీసుకొని పోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? దూర దేశానికి ప్రయాణమై పోయాడు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల తన ఇచ్చిన ఆస్తిని అంతటిని కూడా పోగొట్టుకున్నాడు అనమాట, పాడు చేసుకున్నాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకని చెంత చేరును. అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తము ఏం చేశాడంట? పాడు చేస్తాడు. పాడు చేసి ఏం చేశాడు? ఒక వేశ్యతో సాంగత్యము పెట్టుకున్నాడు అనమాట. అంటే చెడ్డ తిరుగులు తిరిగాడు ఈ కుమారుడు. అయితే ఏం చేసుకున్నాడు? అదంతా ఖర్చు చేస్తాడు. మరి తన దగ్గర ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. అయితే ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరుడు. ఆ ఆస్తంత పట్టుకొని ఒక దేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ దేశంలో ఈ మొత్తం ఇచ్చిన ఆస్తిని మొత్తం కూడా ఖర్చు చేసేస్తాడు. చేసిన తర్వాత ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది, మహాభయంకరమైన కరువు వచ్చింది. అయితే ఆ దేశస్తులో ఒక దగ్గరికి వెళ్ళి అతడు పందులను మేపుకున్నటకు తన పొలంలోనికి వాణిని పంపాను. ఒక దగ్గరికి వెళ్ళాడంట. ఆ పందులు మేపుకున్న దగ్గరికి ఒక అతని దగ్గరికి వెళ్ళి వాడు పందులను తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవరినూ వానికి ఏమీ ఇయ్యలేదు. మరి అతను తన ఎన్నో అక్రమాలు పాపాలు అన్ని చేశాడు. తన తండ్రి దగ్గర తనకున్నటువంటి ఆస్తిని తీసుకొని పోగొట్టుకున్నాడు. ఏం చేశాడు? తనకి ఏమీ మిగలలేదు. ఏం చేశాడంట? అక్కడ ఆ దేశంలో ఉన్న ఒక అతని దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేదు, ఏమైనా ఉంటే ఇస్తామని అంటే అతను పందులు మేపుతున్నాడు. ఆ పందులు మేపుకున్న దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? పందులు తిని పొట్టుతో అతను పొట్టను నింపుకున్నాడు. తండ్రికి ఇలా చేస్తే, ఇలా అవమానపరి చేస్తే ఏం జరుగుతుంది? ఇలానే జరుగుతుంది అనమాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. అతనికి బుద్ధి వచ్చింది, నా తండ్రి దగ్గర నేను ఇలా ఆస్తి తీసుకున్నాను, నాకు ఇలా జరగాల్సిందే అని చెప్పేసి అతను ఏం చేస్తాడంట? అతనికి బుద్ధి కలిగింది. అయితే ఏం చేశాడంటే, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాళ్ళు ఉన్నారు, నాకు ఈ గతి పట్టింది ఏంటి అని అన్నం తినడానికి కూడా నాకు
నేను అర్హత లేని వాడును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే సమృద్ధిగా ఉంది, నా తండ్రి దగ్గర అయితే ఎంతో సమృద్ధిగా ఉంది, కూలి వాళ్ళు తన దగ్గర చేసిన పని వాళ్ళందరికీ కూడా ఆహారం సమృద్ధిగా పెడుతున్నాడు, నేను మాత్రం ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని ఆ కుమారుడు మనసులో ఆ యొక్క తలంపు పడుతుంది. నేను లేచి, ఆ కుమారుడు అంటున్నాడంట, నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపమును చేసి, తండ్రికి విరోధంగా ఏ కుమారుడైనా ఏ కుమార్తె చేస్తే ఏమవుతుంది? పాపంలోనే మనము దిగిపోతున్నాం. అయితే ఇక మీద నీ కుమారుడిని అనిపించుకునేటప్పుడు నేను యోగ్యుడు కానని తన మనసులో తను అనుకుంటూ ఉన్నాడనమాట. అయితే నన్ను నీ కూలి వారిలో ఒకటిగా పెట్టుకోమని అతనితో చెప్పిననగా తండ్రి లేచి ఆయన వద్దకు వచ్చింది. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి, ఎవరికైనా పిల్లలు తప్పు చేసిన తండ్రికి జాలి ఉంటుందా లేదా, కనికరం ఉంటుందా లేదా? అయితే ఆ తండ్రి అంట తన ఆస్తి తను తీసుకుని వెళ్ళిపోతే తండ్రి మాత్రం విడిచిపెట్టలేదు, వచ్చిన వాడిని ఆదరించాడు అనమాట. కనికరించి ఏం చేశాడంట, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి అప్పుడు పరిగెత్తి వాని మెడ మీద ముద్దు చేశాడు. కుమారుడు తప్పు చేశాడు, కానీ తండ్రి ఏం చేశాడంట, తన కుమారుడిని బదిలి విడిచిపెట్టుకోలేక తన కుమారుడిని దూరంగా ఉన్న తన కుమారుడిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి, నా కుమారుడు నన్ను విడిచి బయటకు వెళ్ళిపోయాడని చెప్పేసి ఏం చేశాడంట, తన మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుటిన పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించటకు నేను యోగ్యుడును కాదు. నీ దగ్గర నేను వెళ్ళిపోయాను, నేను సాతాన్లో పడిపోయాను, కానీ నేను పరలోకానికి అర్హుడిని మాత్రం నేను కాను. నీ కుమారుడిని అనిపించటం కూడా నేను యోగ్యుడిని మాత్రము కానని తండ్రి దగ్గర పశ్చాత్తాపము ఆ బిడ్డ ఏం చేస్తున్నాడట, అడుగుతున్నాడు అనమాట, క్షమాపణ అడుగుతున్నాడు. అయితే ఈలోగా ఏం జరిగిందంటే, అయితే తన తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. అక్కడ వాళ్ళ తండ్రి దగ్గర చేస్తున్నటువంటి కూలి వాళ్ళందరూ ఉన్నారు కదా, ఆ దాసులందరూ కూడా నా కుమారుడు వచ్చాడు అని ఇతను ఎంతో సంతోషించుండగా అక్కడ ఏం చేశారంటే, నా కుమారుడు తన తప్పు తెలుసుకొని తను వచ్చి ఉన్నాడని చెప్పి అక్కడ ప్రశస్తమైన వస్త్రాన్ని త్వరగా తెచ్చి వీనికి కట్టి, అంటే అది దేవుని యొక్క పరిశుద్ధతకి గుర్తు అనమాట. ఆ వస్త్రాన్ని తెచ్చి దానికి తొడిగించి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడు. అంటే తన కొడుకు తిరిగి వచ్చాడని మనం ఆ తండ్రి సంతోషపడుతున్నాడు. సంతోషపడుతూ ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అంతటి వారు సంతోషపడతాడు. అంటే నా కుమారుడు చనిపోయామంటే ఇక్కడ ఏంటంటే, నా కుమారుడు పాపములో పడిపోయి మళ్ళీ తిరిగి తను ఏం చేశాడంట, దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు. కాబట్టి నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే ఇప్పుడు రెండవ కుమారుడు వచ్చాడు. అయితే అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు అనమాట. ఈ చిన్న కుమారుడు ఏం చేశాడు, తన తండ్రి దగ్గరికి తన కష్టాల్లో ఉన్నాడని చెప్పి, తన ఆకలిగా ఉందని చెప్పి తన తండ్రి దగ్గరికి వచ్చాక ఈలోగా రెండవ కుమారుడు ఏం చేశాడు, ఆ రెండవ కుమారుడు అంట పొలంలో ఉన్నాడంట. పొలంలో ఉండి ఆ పొలం పనులన్నీ కూడా చూసుకొని, అయితే వాడు పొలం నుండి వచ్చు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడిగాడు అనమాట. అక్కడున్న వాళ్ళ యొక్క తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ కూలి వాళ్ళందరినీ కూడా ఏం చేసినట్టు, రెండవ కుమారుడు ఏంటి అందరూ ఇక్కడ నాట్యం చేస్తున్నారు, ఏంటి ఇక్కడ వాద్యాలు వాయిస్తున్నారు, అవన్నీ కూడా నేను వింటున్నాను, అవి ఏం జరుగుతున్నాయి అని వాళ్ళ యొక్క తండ్రిని అడిగితే, పెద్ద కుమారుడు వాళ్ళ తండ్రిని అడిగితే, మీ యొక్క తమ్ముడు ఇంటికి వచ్చాడు, అందుకే మీ యొక్క తండ్రి ఏమో ఇవన్నీ కూడా వాద్యాన్ని నాట్యాన్ని ఇవన్నీ చేయిస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. దాసుల్లో ఒకరిని పిలిచి ఇవేమిటని అడుగుతా ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన ద్రోడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను.
కనుక అతని తండ్రి వెలుపులకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొను. అంటే ఎప్పుడో వచ్చిన నిన్ను విడిచిపెట్టి, నేను ఇంతవరకు నిన్ను విడిచిపెట్టకుండా నేను నిన్ను ఉన్నాను, నీ దగ్గర ఉన్నాను, నా తమ్ముడు మాత్రం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాడిని నువ్వు ఆదరిస్తావా, ప్రేమిస్తావా అని చెప్పి పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు వాళ్ళ తండ్రికి, నేను నీ దగ్గర ఉండను, నీ దగ్గర రాను అని చెప్పేసి ఆ పొలం నుండి వచ్చినాడు, బయటే ఉండిపోయాడు. వాళ్ళ యొక్క తండ్రి ఏం చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు అనమాట. రాబాబు లోపలికి రాడని చెప్పి బతిమాలుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆ కుమారుడు, చిన్న కుమారుడు వచ్చాడని తండ్రి ఎంతో సంతోషపడి తన కోసం 9 దూడలను అన్నిటిని కూడా తన కోసం సమకూర్చుతున్నాడే, నేను నీ దగ్గర ఇన్ని సంవత్సరాలు ఇంత దినగా నీ యొక్క ఆజ్ఞను నేను మేరకుండా నీ దగ్గరే ఉండి నీ దగ్గర సేవ చేస్తున్నానే, అయినా సరే నా స్నేహితులతో ఎంత సంతోషంగా లేదే అని చెప్తున్నాడు అనమాట. నాకు ఒక్కసారి కూడా 9 దూడలు నువ్వు భరించలేదే అని పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడట, వాళ్ళ తండ్రికి చెప్తూ ఉన్నాడు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే దీని కొరకు 9 దూడను వధించావే అని చెప్పాడు. అందుకు అతడు, కుమారుడా నీ వెళ్ళప్పుడు నాతో కూడా ఉన్నావు, నా వర్ణియు నీది అని అంటే, చిన్నవాడు వచ్చాడని సంతోషపడ్డే కాకుండా పెద్దవాడికి ఏం చెప్తున్నాడు అనమాట, నా కుమారుడా నీ వెళ్ళప్పుడు కూడా నాతోనే ఉంటావు, నేను నిన్ను విడిచిపెట్టను అని అంటున్నాడు అనమాట. అయితే మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాడు. ఈ తమ్ముడు చనిపోయి బ్రతికాడు అన్నదంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ తమ్ముడు ఒక స్త్రీ అనే అమ్మాయితో పాపం చేశాడు, నీ తన ఆస్తిని అంతటిని, తనకి ఇచ్చిన వాటా అంతటిని పట్టుకెళ్ళిపోయి వేశ్యలతో తన ఆ ఆస్తినంతా కూడా పోగొట్టుకున్నాడు. మరలా ఏం చేశాడు, తన తప్పును తనే తెలుసుకొని నా దగ్గరికి వచ్చాడు, అది సంతోషపడాలి నానాలని తన పెద్ద కుమారుడికి చెప్తూ ఉన్నాడు. ఇలా చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, చాలా మంది పాడైపోతున్నారు, లేదా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉంటున్నారు. నువ్వేం చేస్తే నేను అదే చేస్తాను అంటే తల్లిదండ్రుల్ని ఎదురిస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు, వాళ్ళతో పోరాడుతున్నారు. నాకు ఇది కావాలంటే అది వెంటనే ఇచ్చేయాలి, నాకు ఇప్పుడు ఒక సెల్ ఫోన్ కావాలంటే అది కొన్నంత వరకు విడిచిపెడుతున్నారా, లేదు. లేదంటే నేను ఇక్కడికి వెళ్తాను, నాకు అర్జెంటుగా డబ్బులు ఇవ్వాలి, నాకు డబ్బులు కావాలంటే ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకి, లేదంటే కొంతమంది మూర్ఖులు అయితే ఏం చేస్తున్నారు, వాళ్ళకి తల్లిదండ్రులకి బాగా పెట్టి కొడుతున్నారు. ఇలాంటి కుమార్తెలు లేరా? కుమార్తెలు తక్కువ మంది కానీ కుమారులు ఎక్కువ మంది ఇలా ఎక్కువైపోతున్నారు అనమాట. అంటే తండ్రి ఏం చేశాడంటే ఇక్కడ తన ఎందు జాలి పడ్డాడు, కనికరం పడ్డాడు, దయ చూపించాడు ఆ యొక్క చిన్న పిల్లవాడు మీద. మన దేవుడు ఎలాంటి వాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. మన దేవుడు ఎలాంటి వాడు అన్నమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో కూడుకున్నటువంటి మన గొప్ప దేవుడు. మన దేవుడికి ఎల్లప్పుడూ కూడా మనం స్తుతియాగం చేయాలా లేదా? ఎంతవరకు? మనము జీవించినంత కాలము కూడా, మనము జీవించి చనిపోయినంత వరకు కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. మనలో కొంచెమైన జాలి, దయ, కరుణ ఇలాంటివన్నీ కూడా ఉండాలి. అయితే ఆయన మన పట్ల కనికరము చూపించే దేవుడు అనమాట. అయితే దయ, జాలి చూపించే దేవుడు. మనుషులందరూ ఎన్ని తప్పులు పాపాలు చేసినా వాటన్నిటిని విడిచిపెట్టినట్లయితే మన దేవుడు మాత్రము వాటినన్నిటిని క్షమించే మంచి హృదయము గలవాడనమాట. మన అందరి పట్ల జాలి, కరుణ, దయ అన్ని కూడా కనికరము చూపించే మన గొప్ప దేవుడు. అదే చూద్దాం సామెతలు, ఒకసారి మౌతిలో చదవద్దామా. సామెతలు 14వ అధ్యాయము 9వ వచనం లాస్ట్ చూద్దాం. యథార్థవంతులు ఒకరి యేసు ఒకరు దయచూపుదురు. యథార్థవంతులు అంటే ఎవరు? యథార్థంగా మాట్లాడిన వారే. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడేవారు కాదు. యథార్థంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే ఒకరికొకరు దయ చూపిస్తారు. మనకి మన మనిషిలో మానవత్వము ఉండాలి. మనకు ఒకరికొకరు దయ చూపించుకోవాలి, ప్రేమ కలిగి ఉండాలి, జాలి చూపించుకోవాలి, కనికరము మనలో ఉండాలి.
అదే విధంగా కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, కీర్తనలు 103వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును. తండ్రి అంటే ఎవరు? మన యేసయ్య. తండ్రి తన కుమారుని ఎడల, లేదంటే తన కుమార్తెని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడుతున్నాడు. దేవుని యందు ఎవరిమైతే భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి ఆయన యొక్క క్రియలను చేస్తామో వాని యందే దేవుడు జాలి పడతాను అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అదే విధంగా అదే కీర్తనలు 145వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చూసినట్లయితే, అదే మనం ఉత్తర ప్రతిత్రాలు చదువుతున్నాం కదా, 145వ అధ్యాయము, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. మన దేవుడు ఎలాంటి వాడమ్మా? దయాదాక్షిణ్యములు గలవాడు అనమాట. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. మన దేవుడు అందరికీ ఉపకారి. ఉపకారి కానీ అపకారం కాదు కదా. మన దేవుడు అందరికీ ఉపకారం చేసే దేవుడు కానీ అపకారము తలపెట్టే దేవుడు మాత్రం కాదు. ఆయన కనికరములు, దేవుని యొక్క కనికరం గట సమస్త కార్యముల మీద ఉన్నవన్నమాట. మనం ఎలాంటి కార్యాలు చేసుకున్నా దేవుని యొక్క కనికరం మనకి చూపిస్తూనే ఉన్నాడనమాట. అయితే ప్రసంగి చెప్తున్నాడు, అంత వ్యర్థం వ్యర్థం వ్యర్థం, ఈ లోకం వ్యర్థం. అయితే మనుషుల ప్రేమ వ్యర్థం, మనుషుల ప్రేమ వ్యర్థం, ఆయన దయ వ్యర్థం, అదే జాలి కూడా వ్యర్థమే. మనుషులు ఏం చేస్తారంట? కొన్ని విషయాల్లో జాలి పడతారు, కొన్ని విషయాల్లో జాలి పడరు. కనికరిస్తారు కానీ కొన్ని కనికరించరు. అయితే మనకు కావాల్సింది ఏంటి? దేవుని దయ మనకి అవసరం. మనుషులందరూ ఇప్పుడు ఈ కాలంలో ఒకరికొకరు దయ చూపించడం మానేశారు. ఏం చేశారు? కనికరించడం మానేశారు, జాలి కూడా చూపించడం లేదు. కానీ మన దేవుడైతే అందరి యందు, భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజలందరి పట్ల తన ప్రేమను, దయను, జాలిని చూపిస్తున్నాడు. కానీ అది ఎవరికీ అర్థము కావడం లేదు. ఎవరు కూడా దేవుని యొక్క ప్రేమను గుర్తించడం లేదు. మనం ఎవరి ప్రేమ గుర్తిస్తున్నాము? ఈ లోకాశంలో ఉన్నటువంటి ప్రేమల్ని మనం గుర్తిస్తున్నాం. కానీ దేవుని యొక్క ప్రేమను, మనకి ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనకు దేవుడు చేస్తున్నాడు, కానీ మనం ఏం చేస్తున్నాము? లోకంలోనే పడిపోతున్నాం. అయితే ప్రజలందరూ కూడా ఒకరి యందు ఒకరు దయా, ప్రేమ, జాలి, కనికరం అనేవి చూపించాలన్నమాట. అయితే అప్పుడే దేవుడు కూడా మన అందరి యందు తన యొక్క ప్రేమను, దయను చూపిస్తాడు. మనల్ని, మన కుటుంబాలని దేవుడు కాపాడుతాడు అనమాట. అదే లాస్ట్ వచనం చూసుకున్న 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం చూసుకున్నట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. నా పేరు పెట్టబడిన నా జనులు, దేవుని యొక్క పేరుని మనం పెట్టుకుంటున్నాం కదా. మనం ఎవరము? దేవుని పిల్లలము. అంటే దేవుని పిల్లలు మనం ఒక పేరు పెట్టుకున్నామా లేదా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, తమ చెడు మార్గం అంటే ఏంటి? పాపాలు, మనం చేసిన దోషాలు అన్నిటిని కూడా విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దోషాన్ని స్వస్థపరుస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పాపం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుని సంధానానికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు మనల్ని
ఆ పాపాల నుండి తీసివేస్తాడు. మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడు. ఈ తరమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంచాడు. ఎవరైతే చేసిన చెడ్డ పనులన్నింటినీ కూడా దేవుని దగ్గర క్షమాపణ అడుగుతారో ఆ స్థలం ముందు చేయబడిన ప్రార్థనపై దేవుని యొక్క కనుదృష్టి నిలుస్తుందన్నమాట. నా చెవులు దానిని ఆలోచించి దేవుడు ఏం చేస్తుందట, వాళ్ళ యొక్క ప్రార్థనని ఆలోచిస్తున్నాడు అనమాట. అయితే మనం ఏం చేయాలి, దేవుని యొక్క మాటలను ప్రతిరోజు కూడా ధ్యానించుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ బాబా ద్వారా వింటున్న వాక్యం అవన్నీ కూడా వినాలి. దేనికి టైం పాస్ చేసేందుకు కాదు. అయితే ఏం చేయాలి, దేవుని యొక్క మాటలు గంట గంటకి ఒక్కొక్క వాక్యం వస్తుంది. అది మన హృదయాల్లో మనం పెట్టుకోవాలి. అది దేవుని యొక్క ప్రేమను మనకి వెల్లడిపడుతుంది అనమాట. అయితే ఏం చేస్తున్నారంటే మన ప్రజలు దేవుని యొక్క ప్రేమను పొందలేకపోతున్నారు. అయితే జాలి మనకి ఎవ్వరికి కూడా లేదు. కొంతమంది చూపిస్తే కొంతమంది జాలిని చూపించట్లేదు. ఏదో మనము ఈ యొక్క లోకంలో మనం బ్రతికి ఎక్కువ సంవత్సరాలు జీవించినట్లు ఒకరికొకరు గొడవలు ఆడుకోవడం, ఒకరికొకరు తిట్టుకోవడం, నువ్వెంత నేనెంత అనే దీంతో మనం నీ బ్రతికెంత నా బ్రతికెంత అనే దిగజారిపోవడం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి. అవన్నీ కూడా దేవుడు ఎప్పటికైనా సరే వాటిని అన్నింటిని కూడా అణిచివేసే దేవుడు. కాకపోతే మన హృదయాలు ఉండవు. మనము దేని వైపు పరిగెడతాము, ఆ సాతాను పరిగెత్తులకే మనము పరిగెడుతూ ఉంటాం అనమాట. అయితే మనుషులు అందరం కూడా మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా మన దేవుని దగ్గర మనము విడిచిపెట్టుకోవాలన్నమాట. అయితే అప్పుడే దేవుని యొక్క దయ మనపై ఉంటది. ఆయన దయ ఆయుష్ కాలం అంతా కూడా నిలిచింది. ఎవరి దయ? దేవుని దయ ఆయుష్ కాలం అంతా, మనం జీవించిన కాలం అంతా కూడా దేవుడు మనకి ఆ దయను, ప్రేమను, జాలిని, కరుణను, అదే విధంగా అవన్నీ కూడా చూపించే దేవుడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలన్నమాట. ఆయనకి ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఉదయం లేచి మనం ప్రార్థన చేసుకుంటున్నామా, మన పక్క మీద లేచి దేవుడిని ధ్యానిస్తున్నామా? అందరూ ధ్యానిస్తున్నారా? లేచిన వెంటనే దేవుడా రాత్రి అంతా కూడా చక్కని నిద్ర నిద్రించావు, లేకుండా లేచి మా పనిపాట్లో మాకు సహాయం చేసి నడిపించండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తున్నారా? చేసుకున్నటువంటి వారందరూ కూడా దేవునికి ఇష్టమైన వారు, ధన్యులు అనమాట. అదే ప్రతి చేసుకోలేనటువంటి వారు కూడా ఇలా ఈ విధంగా పాటించాలని కోరుతున్నాము. అదే విధంగా మరలా మనం టిఫిన్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, రాత్రి ముందుకు ప్రార్థన అవన్నీ కూడా మనం పెట్టుకొని దేవుడు ధ్యానించినట్లయితే దేవుడు మనకు ఉన్నటువంటి సమస్త పాపాలని, సమస్త చెడు నడకల్ని అన్నింటిని కూడా తప్పించే దేవుడు. మనకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దేవుడు తొలగించుతాడు అనమాట. అదే విధంగా ఇక్కడ ఆయన బోధ వినడానికి సూకరులు పాపులు వస్తే ఇక్కడ పరిచయ శాస్త్రులు ఏమంటున్నారంట, కనుక్కుంటున్నారంట. అయితే ఏంటి అంటే పాపులకి దేవుడు బోధించకూడదా? సూకరులు ఆరు మనుషులు కాదా? వాళ్ళకి దేవుడు వాళ్ళకి బోధించడానికి వస్తే ఈ యొక్క పరిచయులు శాస్త్రులు దేవుని మీద కొనుక్కుంటున్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు లేదా? ఇప్పుడు మేమే మీకు ఒక బోధకులు మీకు అదే ప్రసంగం చేస్తుంటే బయట ఎంతమంది చదువుకుంటారు? చదువుతారా లేదా? అదే దేవుని మీద ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలా మంది ప్రజలంట చదువుకుంటూ ఉన్నారంట. చదువుకున్న దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది. మనము కూడా ఏం చేయాలి? ప్రార్థన, అందరి కోసం ప్రార్థన చేయాలన్నమాట. అదే అప్పుడే మనకి దేవుని యొక్క దయ, కరుణ, జాలి మనకి నిరంతరం కూడా నిలుస్తాయి అన్నమాట. అదే మన కుటుంబాల కోసం మనము ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. అయితే మన అందరి పట్ల దేవుడు తన దయను, జాలిని, కరుణను, కనికరం మన పట్ల చూపించే దేవుడు కనుక మనము నిత్యము ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రావణి యందు నడవాలి. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన యొక్క ఆజ్ఞలు ఎన్ని? 10 ఆజ్ఞలు పెట్టాడు. ఒక్క ఆజ్ఞని ఎవరైనా పాటిస్తున్నారా? 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞని ఎవరైనా పాటించే మనిషి ఉన్నారా? ఒక్కటైనా అందులో చచ్చిపోయిన వారు అందరూ కూడా ఉన్నారు. అబద్ధం ఆడకూడదంటే లేచినప్పుడు మనకు ఒక్క అబద్ధమైన వస్తుందా రాదా? మీ అమ్మ ఏదనంటే లేదు, ఎక్కడికి వెళ్ళింది? పక్కన ఇంట్లో ఉంచుకొని లేదంట. మరి అబద్ధమా కాదా? ఒక వ్యభిచారం అని ఉంది. ఆ వ్యభిచారం నువ్వు చేయలేదు, కాకపోతే చేసినా చేయకపోయినా నీ మీద నింద వేసే వాళ్ళు
ఉన్నారు. అది కూడా ఒక పాపమే కాదా, దేవుని యొక్క ఆజ్ఞలు ఇలా చూసుకోండి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ యొక్క ఆజ్ఞలో మనం ఇందులో ఒక్కటి కూడా పాటించామా లేదా అనేది మనము చూసుకోవాలి. కాకపోతే వాటిని పాటించకపోతే వాటి అన్నింటినీ కూడా విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించాలి. మనకు మనం తగ్గించుకోవాలి. అప్పుడే మన కుటుంబాలన్నింటి కూడా ఆశీర్వదించబడతాయి అన్నమాట. దేవుని యొక్క దయ మన ఆయుష్కాలం అంతా కూడా ఉండలేదు. ఆయన దయ ఎంతవరకు ఉంటది, మనం బ్రతికి చనిపోయినంత వరకు కూడా ఉంటది. సదాకాలం ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఎంతవరకు? మరణం వరకు ఆయన మనలను నడిపించును. ఈ చిన్న పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవింపబడుగాక. మరి మీ హృదయంలో ఈ యొక్క మాటలు పెట్టుకోవలసిందిగా ప్రభువు నాకు కూర్చిన ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపగలమైన ఆయన, సర్వశక్తి సంపూర్ణానికి వందనాలు తండ్రి. తండ్రి ఇప్పుడు నేను చెప్పిన కొద్ది మాటల ప్రభావ నీ బిడ్డలందరికీ తనైనా వారి హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం కలిగించేయండి. నాకు తనైనా ఇంకా చెప్పుటకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించింది ప్రభా. తనైనా మేము శోధనలో ప్రవేశించుకున్నట్లు తనైనా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుతున్నాను ప్రభు. నీ వందనాలు ఉండాలి. తనైనా నేను పాపము చేస్తుంటే మమ్మల్ని క్షమించండి ప్రభు. అయితే నీకు వందనాలు, స్తోత్రాలు. తనైనా ప్రతి ఒక్కటి కూడా నీకు సమస్తము సాధ్యమే ప్రభు. ఏసయ్యా తనైనా నీకు కూడి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రాలేకపోతున్న బిడ్డలందరినీ కూడా మరొక సమయాన్ని ఇవ్వమని అడుగుతుంది ప్రభు. అయితే నీకు వందనాలు, స్తోత్రాలు. తనైనా ఇప్పుడు నీకు చెప్పిన మాటలు తనైనా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఏసయ్యా నీకు వందనాలు, స్థితులు, స్తోత్రాలు. తండ్రి కూడా నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని గ్రహించండి ప్రభు. ఏసే నీకు వందనాలు, స్తోత్రాలు. పరిచిన కుటుంబాలన్నింటినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ బిడ్డలందరూ కూడా తనైనా ఇక్కడ నీ యొక్క స్వస్థతను, దీవెనలు పొందుకుని వెళ్ళే భాగ్యాన్ని కలిగించేయండి ప్రభు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన ప్రార్థనలు తప్పులు క్షమించి ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తారని అంశం అడుగు ప్రార్థిస్తున్నాం తండ్రి.